ఐపీఎల్ 2024 ఛాంపియన్షిప్ను కోల్కతా నైట్ రైడర్స్ టీం గెలుచుకుంది. వాళ్ళు నిన్న చపాక్ స్టేడియం వేదికగా ఎస్ఆర్హెచ్తో జరిగిన ఫైనల్ మ్యాచ్ను వన్ సైడ్ చేసి ఘన విజయాన్ని సాధించారు. సో కోల్కతా టీం అయితే కంప్లీట్ డామినేషన్తో థర్డ్ టైం టైటిల్ గెలుచుకున్నారు. అయితే ఐపీఎల్ 2024లో ఛాంపియన్షిప్తో పాటు ఇంకా చాలా అవార్డ్స్ ఉన్నాయి. మెయిన్లీ ఏ అవార్డు ఎవరు గెలుచుకున్నారు, అలాగే వాళ్ళకి ప్రైజ్ మనీ ఎంత వచ్చింది, సో అలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలన్నింటి గురించి ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. సో ఫస్ట్ థింగ్ ఇస్ ఫస్ట్, కోల్కతా నైట్ రైడర్స్ టీం ఛాంపియన్షిప్ గెలుచుకున్నారు అండ్ వాళ్ళకైతే ఇది థర్డ్ టైటిల్. సో 10 ఏళ్ల తర్వాత కప్పు గెలుచుకున్న కేకేఆర్ టీంకు ప్రైజ్ మనీ మొత్తం 20 కోట్ల రూపాయలు ఇచ్చారు. అంటే ఛాంపియన్గా నిలిచిన టీంకు కప్తో పాటు 20 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ అందించారు. ఇక రన్నరప్గా నిలిచిన ఎస్ఆర్హెచ్ టీంకు రన్నరప్ ట్రోఫీతో పాటు 12.5 కోట్ల రూపాయల ప్రైజ్ మనీని అందించారు. సో ఈసారి ఐపీఎల్ 2024లో విన్నర్కి 20 కోట్లు అండ్ రన్నర్కు 12.5 కోట్లు అందించారు. ఇక రన్నరప్ అవార్డుతో పాటు ఎస్ఆర్హెచ్ టీం మరో అవార్డును కూడా గెలుచుకున్నారు. అదేంటంటే ఫెయిర్ ప్లే అవార్డు. సో అవార్డు గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఏ టీం అయితే స్పిరిట్ ఆఫ్ క్రికెట్ను పాడు చేయకుండా మంచిగా ఆడతారో వాళ్ళకి ఫెయిర్ ప్లే అవార్డు అందిస్తూ ఉంటారు. అండ్ ఈ అవార్డు గెలుచుకున్న టీంకు ట్రోఫీతో పాటు 10 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ను కూడా అందిస్తారు. సో ఈ ఫెయిర్ ప్లే అవార్డుని అయితే ఈ సీజన్లో ఎస్ఆర్హెచ్ టీం గెలుచుకుంది. అండ్ ఒకవేళ మీకు ఫెయిర్ ప్లే అంటే ఏంటో తెలియకపోతే సింపుల్గా చెప్తామనండి. సో మ్యాచ్లో అపోనెంట్ ప్లేయర్స్తో గొడవలు పెట్టుకోకూడదు. అలాగే మ్యాచ్ ముగిసిన తర్వాత అపోనెంట్ టీంతో మంచిగా షేక్ హ్యాండ్స్ చేసి వాళ్ళతో బాగా బిహేవ్ చేయాలి. అండ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, అంపైర్ నిర్ణయాన్ని ఎప్పుడు కూడా గౌరవిస్తూ ఉండాలి. సో ఇలా అంపైర్ మీద కానీ అపోనెంట్ ప్లేయర్స్ మీద కానీ అగ్రెషన్ చూపించకుండా మంచిగా గేమ్ ఆడితే ఆ టీంకు ఫెయిర్ ప్లే అవార్డులో పాయింట్స్ ఇస్తారు. అండ్ ఎండ్ ఆఫ్ ది సీజన్ ఇలా క్రికెట్ గౌరవాన్ని కాపాడితే ఎవరైతే ఎక్కువ పాయింట్స్ సాధించారో వాళ్ళకి ఫెయిర్ ప్లే అవార్డు అందిస్తారు. సో ఎస్ఆర్హెచ్ టీం కప్పు గెలవలేకపోయినప్పటికీ స్పిరిట్ ఆఫ్ క్రికెట్ను కాపాడినందుకు వాళ్ళకి ఫెయిర్ ప్లే అవార్డు దక్కింది. ఇక ప్లేయర్స్ యొక్క అవార్డు విషయానికి వస్తే మనం ముందు మాట్లాడుకోవాల్సింది మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్. సో ఎవడైతే కేకేఆర్ ఆల్రౌండర్ అయిన సునీల్ నారాయణ గెలుచుకున్నాడు. అండ్ ఎందుకు గెలుచుకున్నాడో మనందరికీ క్లియర్గా తెలుసు. ఈ సీజన్లో అతను బ్యాట్ తదరగొట్టాడు, అలాగే బాల్తో కూడా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇన్ఫాక్ట్ బ్యాట్తో 14 ఇన్నింగ్స్లో 488 పరుగులు చేశాడు. యావరేజ్ 34.8గా ఉంటే స్ట్రైక్ రేట్ 180.7గా ఉంది. మెయిన్లీ సీజన్లో అతను పవర్ ప్లేలు ఇచ్చిన స్టార్ట్స్ వల్ల కేకేఆర్ టీం చాలా మ్యాచెస్లో గెలిచారు. ఇక బౌలింగ్లో చూసుకున్న నారాయణ చాలా ఇంపాక్ట్ చూపించాడు. 14 ఇన్నింగ్స్లో 17 వికెట్స్ తీశాడు. మిగిలిన అతను బౌలింగ్ యావరేజ్ 21.6గా ఉంటే ఎకానమీ 6.7గా ఉంది. సో ఈ సీజన్లో 10 కంటే ఎక్కువ మ్యాచెస్ ఆడిన బౌలర్స్లో నారాయణకి మాత్రమే లోయెస్ట్ ఎకానమీ ఉంది. మిగిలిన అతను మిడిల్ ఓవర్స్లో రన్స్ని కంటైన్ చేయడంతో పాటు క్రూషియల్ వికెట్స్ తీసుకున్నాడు. సో నారాయణ అయితే బ్యాటింగ్ ఆడినప్పుడు ఒక ప్యూర్ బ్యాట్స్మెన్లా ఆడాడు అండ్ బౌలింగ్ చేసినప్పుడు ప్యూర్ బౌలర్లా బౌలింగ్ చేశాడు. దీనివల్ల అతను MVP అవార్డు విషయంలో మిగతా ప్లేయర్స్తో పోల్చుకుంటే అందరికంటే ముందు వరుసలో ఉన్నాడు. ఇన్ఫాక్ట్ నారాయణ అవార్డును గెలుచుకోవడం ఇది థర్డ్ టైం. ప్రీవియస్గా 2012 మరియు 2018లో కూడా MVPగా నిలిచాడు. సో ఒక ప్లేయర్ ఇలా 3 సార్లు MVP అవార్డు గెలవడం ఇదే ఫస్ట్ టైం. అండ్ నారాయణకి అవార్డుతో పాటు 12 లక్షల రూపాయల ప్రైజ్ మనీని కూడా అందించారు. సో MVP అంటే సింపుల్గా మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇక దీంతో పాటు సునీల్ నారాయణకి మరో అవార్డు కూడా వచ్చింది. అదేంటంటే ఫ్యాంటసీ ప్లేయర్ ఆఫ్ ది సీజన్. అండ్ ఇదైతే పాయింట్స్ని బేస్ చేసుకుని ఇస్తారు. ఫ్యాంటసీ యాప్లో ప్లేయర్స్ యొక్క స్టాట్స్ని బేస్ చేసుకుని ప్రతి మ్యాచ్లో వాళ్ళకి పాయింట్స్ ఇస్తూ ఉంటారు. అండ్ ఏ ప్లేయర్ అయితే మంచిగా ఆడతాడో అతనికి ఎక్కువ పాయింట్స్ వస్తాయి. సో ఆబ్వియస్లీ మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్ నారాయణ కాబట్టి ఫ్యాంటసీ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ అవార్డు కూడా అతనికి వచ్చింది. అండ్ అతనికి అవార్డుతో పాటు 10 లక్షల రూపాయల ప్రైజ్ మనీకి అందించారు. సో నారాయణ అయితే మొత్తం తన పెర్ఫార్మెన్స్తో 2 మోస్ట్ ఇంపార్టెంట్ అవార్డ్స్ గెలుచుకున్నాడు. ఇక ఆరెంజ్ క్యాప్ విషయానికి వస్తే ఆబ్వియస్లీ అందరికీ తెలిసిందే. విరాట్ కోహ్లీ రెండోసారి ఆరెంజ్ క్యాప్ని అందుకున్నాడు. అండ్ ఈ సీజన్లో అతని పెర్ఫార్మెన్స్ చూసుకుంటే 15 ఇన్నింగ్స్లో 741 పరుగులు చేశాడు. యావరేజ్ 61.7గా ఉంటే స్ట్రైక్ రేట్ 154.7గా ఉంది. మెయిన్లీ అతను ఐపీఎల్ సెకండ్ హాఫ్లో ఆర్సీబీ టీం విక్టరీస్లో కీ రోల్ ప్లే చేశాడు. సో ఆరెంజ్ క్యాప్ రేస్ని అయితే కంప్లీట్లీ విరాట్ కోహ్లీ డామినేట్ చేశాడు. ఆల్మోస్ట్ టోర్నీ స్టార్ట్ అయిన దగ్గర నుండి ఆరెంజ్ క్యాప్ అతని దగ్గర ఉంది. ఇన్ఫాక్ట్ ఈ లిస్ట్లో సెకండ్ ప్లేస్లో గైక్వాడ్ ఉన్నాడు. అండ్ అతను చేసిన రన్స్ చూసుకుంటే 583. అంటే ఫస్ట్ ప్లేస్లో ఉన్న కోహ్లీకు సెకండ్ ప్లేస్లో ఉన్న గైక్వాడ్కు ఆల్మోస్ట్ 150+ రన్స్ డిఫరెన్స్ ఉంది. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు విరాట్ కోహ్లీ ఏ రేంజ్లో డామినేట్ చేశాడు అనేది. ఈవెన్ స్ట్రైక్ రేట్ విషయంలో కూడా ఆరెంజ్ క్యాప్ రేస్లో టాప్ 5లో ఉన్న ప్లేయర్స్లో అతనిది సెకండ్ బెస్ట్ స్ట్రైక్ రేట్. ఓన్లీ అతనికంటే హెడ్ మాత్రమే ముందున్నాడు. సీజన్లో కోహ్లీ కన్సిస్టెంట్గా రన్స్ కొట్టాడు అండ్ చాలా మంచి స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశాడు. ఇక రెండోసారి ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్న విరాట్ కోహ్లీ ఒక అతిపెద్ద రికార్డును కూడా క్రియేట్ చేశాడు. అదేంటంటే ఐపీఎల్ హిస్టరీలో 2 సార్లు ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్న మొట్టమొదటి ఇండియన్ ప్లేయర్గా నిలిచాడు. ప్రీవియస్గా ఇండియన్ ప్లేయర్ కూడా 2 సార్లు ఇలా చేయలేదు. ఓన్లీ ఫారెన్ ప్లేయర్స్ మాత్రమే మల్టిపుల్ టైమ్స్ గెలుచుకున్నారు. వార్నర్ 3 టైమ్స్ గెలిస్తే క్రిస్ గేల్ 2 టైమ్స్ గెలుచుకున్నాడు. సో విరాట్ కోహ్లీ అయితే ఈ సీజన్లో అద్భుతమైన బ్యాటింగ్తో తన ఫ్యాన్స్కి ఫుల్ మీల్స్ పెట్టేశాడు. అండ్ కోహ్లీకి ఆరెంజ్ క్యాప్ అవార్డుతో పాటు 10 లక్షల రూపాయల ప్రైజ్ మనీ కూడా అందించారు. ఇక పర్పుల్ క్యాప్ విషయానికి వస్తే ఈసారి అవార్డును పీబీకేఎస్ బౌలర్ అయిన హర్షల్ పటేల్ దక్కించుకున్నాడు. సో అతనైతే ఈ సీజన్లో మొత్తం 14 ఇన్నింగ్స్లో 24 వికెట్లు పడగొట్టాడు. బౌలింగ్ యావరేజ్ 19.9గా ఉంటే ఎకానమీ 9.7గా ఉంది. సో హర్షల్ పటేల్ అయితే కొంతవరకు స్టార్టింగ్లో రన్స్ ఇచ్చినప్పటికీ ఆ తర్వాత బాగా కంబ్యాక్ చేశాడు. మిగిలిన ఐపీఎల్ సెకండ్ హాఫ్లో డెత్ ఓవర్స్లో అద్భుతమైన బౌలింగ్ చేశాడు. సో పర్పుల్ క్యాప్ అవార్డు గెలుచుకున్న ప్లేయర్కి కూడా ప్రైజ్ మనీ 10 లక్షల రూపాయలే. అండ్ హర్షల్ పటేల్ చూసుకుంటే ఇలా పర్పుల్ క్యాప్ గెలవడం రెండోసారి. ప్రీవియస్గా ఐపీఎల్ 2021లో కూడా 32 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ గెలుచుకున్నాడు. సో ఇప్పటివరకు ఐపీఎల్ హిస్టరీలో చూసుకుంటే అతనికంటే ముందు 2 ప్లేయర్స్ మాత్రమే ఇలా 2 సార్లు పర్పుల్ క్యాప్ అవార్డును గెలుచుకున్నారు.
అండ్ ఇద్దరు సిఎస్కేకి చెందిన డ్వేన్ బ్రావో మరి ఎస్ఆర్ఎస్కి చెందిన భువనేశ్వర్ కుమార్. సో వీళ్ళిద్దరి తర్వాత 2 సార్లు పర్పుల్ క్యాప్ గెలుచుకున్న 3వ బౌలర్గా హర్షల్ పటేల్ రికార్డుని క్రియేట్ చేశాడు. ఇక నెక్స్ట్ అవార్డు విషయానికి వస్తే ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్. సో అవార్డు అయితే యంగ్స్టర్స్కి ఇస్తారు. అంటే ఎవరైతే అండర్ 25 ఏజ్ ఉండి 2 సీజన్స్ కంటే తక్కువ ఆడతారో ఆ ప్లేయర్స్ మాత్రమే ఈ అవార్డుకి ఎలిజిబుల్. సో అవార్డు అయితే కంప్లీట్లీ ఫ్యాన్ పోల్స్ని బేస్ చేసుకుని ఉంటుంది. అంటే అవార్డు విన్నర్ బీసీసీఐ లేదా ఐపీఎల్ అఫీషియల్ వాళ్ళు డిసైడ్ చేయరు. ఓన్లీ వ్యూవర్స్ మాత్రమే తమ పోలింగ్ ద్వారా డిసైడ్ చేస్తారు. సో ఈ పోలింగ్ విషయంలో మన తెలుగు కుర్రాడైన నితీష్ కుమార్ రెడ్డికి అందరికంటే ఎక్కువ ఓటింగ్ పర్సెంటేజ్ వచ్చింది. అతని సీజన్లో ఇచ్చిన మంచి ఆల్రౌండ్ పెర్ఫార్మెన్స్ కానీ 36% వ్యూయర్స్ అతనికే ఓటేశారు. సరిసరి ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్గా నిలిచాడు. అండ్ అవార్డుతో పాటు అతనికి ప్రైజ్ మనీగా 10 లక్షల రూపాయల క్యాష్ను కూడా ఇచ్చారు. ఇక అవార్డు లిస్ట్లో సెకండ్ ప్లేస్లో చూసుకుంటే మతీషా పత్రానే నిలిచాడు. అతనికైతే 24% ఓట్స్ వచ్చాయి. ఇక నెక్స్ట్ క్యాచ్ ఆఫ్ ది సీజన్ అవార్డు చూసుకున్న సేమ్ టు సేమ్ ఇది కూడా వ్యూయర్స్ యొక్క చాయిస్ను బేస్ చేసుకుని ఉంటుంది. అంటే ఐపీఎల్ వాళ్ళు సీజన్లో తీసుకున్న కొన్ని బెస్ట్ క్యాచెస్ను పోలింగ్లో పెడతారు. అండ్ ఈ పోలింగ్లో చూసుకుంటే అందరికంటే ఎక్కువగా ఎంఎస్ ధోని క్యాచ్కి ఓట్స్ వచ్చాయి. అతనికి 18% ఓట్స్ వచ్చాయి. బట్ క్యాచ్ ఆఫ్ ది సీజన్ అవార్డు చూసుకుంటే మాత్రం రమణ్దీప్ సింగ్ ఇచ్చారు. సో అవార్డు విషయంలో ఏ క్రైటీరియా ఫాలో అయ్యారో నాకు తెలియదు. బట్ ఫ్యాన్స్ చాయిస్ మాత్రం క్లియర్గా ఎంఎస్ ధోని పట్టిన క్యాచ్. మేబీ ఫైనల్లో కేకేఆర్ టీం గెలిచిందని చెప్పి రమణ్దీప్ సింగ్కి క్యాచ్ ఆఫ్ ది సీజన్ అవార్డు ఇచ్చి ఉండాలి. సో అతనైతే లక్నో టీంలో జరిగిన మ్యాచ్లో హర్షల్ కుల్కర్ని కొట్టిన బాల్ను వెనక్కి పరిగెడుతూ అద్భుతంగా క్యాచ్ తీసుకున్నాడు. అండ్ ఈ క్యాచ్ చూసుకుంటే 6% ఓటింగ్ వచ్చింది. సో ఐపీఎల్ ఫైనల్ ఆడిన 2 టీమ్స్ యొక్క ప్లేయర్స్ పట్టిన క్యాచ్లో దీనికి ఎక్కువ పర్సెంటేజ్ ఉంది. ఇన్ఫాక్ట్ రమణ్దీప్ సింగ్ పట్టిన మరో క్యాచ్ కూడా ఈ లిస్ట్లో ఉంది. అండ్ దానికి కూడా 6% ఓటింగ్ వచ్చింది. సో ఓవరాల్గా అతను పట్టిన 2 క్యాచెస్కు 12% ఓటింగ్ వచ్చింది. మేబీ దీనివల్లే అతనికి క్యాచ్ ఆఫ్ ది సీజన్ అవార్డు ఇచ్చి ఉండాలి. ఇక అవార్డు కూడా ప్రైజ్ మనీ సేమ్ టు సేమ్ ప్రీవియస్గా చెప్పుకున్నట్టే 10 లక్షల రూపాయలు ఇచ్చారు. ఇక మిగతా అవార్డ్స్ విషయానికి వస్తే మోస్ట్ సిక్సెస్. సో అవార్డుని అయితే ఎస్ఆర్హెచ్ యంగ్స్టర్ అభిషేక్ శర్మ దక్కించుకున్నాడు. అతని సీజన్లో మొత్తం 42 సిక్స్లు కొట్టాడు. అండ్ ఈ అవార్డు కూడా ప్రైజ్ మనీ 10 లక్షల రూపాయలు. ఇక మోస్ట్ ఫోర్స్ అవార్డు విషయానికి వస్తే మరి ఎస్ఆర్హెచ్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ గెలుచుకున్నాడు. అండ్ అతనైతే ఈ సీజన్లో మొత్తం 64 ఫోర్లు కొట్టాడు. అలాగే ఈ అవార్డు యొక్క ప్రైజ్ మనీ కూడా 10 లక్షల రూపాయలు. సో మోస్ట్ సిక్సెస్ అండ్ మోస్ట్ ఫోర్స్ 2 అవార్డ్స్ కూడా ఎస్ఆర్హెచ్ ఓపెనర్స్కి వచ్చాయి. ఇక నెక్స్ట్ అవార్డు చూసుకుంటే ఎలక్ట్రిక్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్. సో అవార్డు అయితే ఈ సీజన్లో ఏ ప్లేయర్ ఎక్కువ స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేశారో అతనికి ఇస్తారు. అది కూడా 7 కంటే ఎక్కువ మ్యాచెస్లో ఆడి ఉండాలి. అలాగే 100 కంటే ఎక్కువ బాల్స్ ఫేస్ చేసి ఉండాలి. సో అవార్డుని అయితే ఢిల్లీ యంగ్స్టర్ జేక్ ఫ్రేజర్ మగ్గర్ గెలుచుకున్నాడు. అతని సీజన్లో ఏకంగా 234 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశాడు. మెయిన్లీ పవర్ ప్లే అతని బ్యాటింగ్ బౌలర్స్ అందరికీ నైట్ మేర్గా మిగిలింది. సో జేక్ ఫ్రేజర్ అయితే తన తుఫాన్ బ్యాటింగ్తో అవార్డుని గెలుచుకున్నాడు. ఇక అవార్డుకి ఇచ్చే ప్రైజ్ మనీ కూడా సేమ్ టు సేమ్ మిగతా అవార్డ్స్లోనే 10 లక్షల రూపాయలు అందించారు. ఇక చివరి అవార్డు చూసుకుంటే పిచ్ అండ్ గ్రౌండ్ అవార్డు. సో అవార్డుని అయితే ఈ సీజన్లో ఏ స్టేట్ అసోసియేషన్ తమ గ్రౌండ్ను బాగా రూపొందించారో వాళ్ళకి ఇస్తారు. అండ్ విషయంలో హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం అందరికంటే ముందు వరుసలో ఉంది. దీనివల్ల ఈ పిచ్ అండ్ గ్రౌండ్ అవార్డుని ఎస్సీఏ వాళ్ళకి అందించారు. సో ఉప్పల్ స్టేడియం అయితే ఏడాది అందరి దగ్గర నుండి కూడా చాలా ప్రశంసలు అందుకుంది. గ్రౌండ్ మేనేజ్మెంట్ చాలా బాగుంది. అలాగే పిచ్చెస్ని కూడా బాగా తయారు చేశారు. ఇక అవార్డుకు ప్రైజ్ మనీగా మొత్తం 50 లక్షల రూపాయలు అందించారు. అంటే బీసీసీ ఉప్పల్ స్టేడియానికి మొత్తం 50 లక్షల రూపాయలు అవార్డుగా ఇచ్చారు. సో గైస్ ఐపీఎల్ 2024 ఆల్ అవార్డ్స్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ ఇవే. మరి వీటిలో మీ ఫేవరెట్ అవార్డు అయితే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.